సాహిత్యాల విషయంలో కూడా కొంచెం ట్రెడిషనల్గా ఉండే ఇళ్లలో ఈ సాహిత్యం పాడద్దు పాడించద్దు అని కూడా కొన్ని ఆంక్షలను చెప్పను, కానీ కొన్ని నియమాలు ఉంటాయి. సో ఆ నియమాలు అంటే ఉదాహరణకి రొమాంటిక్ డ్యూయట్స్ ఒక దశకంలో అయితే బాగా సాహిత్యాలు కొద్దిగా శృతి మించి కూడా మనం ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయండి. అంటే మరీ ఇప్పుడు సపోజ్ నేను అన్నయ్య పాడుతున్నాను అనుకో, అసలు నేను అన్నయ్య డ్యూయట్ పాడేటప్పుడే నేను బుక్ ఇలా అడ్డం పెట్టుకుని పాడేదాన్ని. నాకు మొహమాటంగా ఉండేది చాలా. తర్వాత తను చెప్పేవాడు ఇలా అయితే ఎలా పాడగలుగుతాం, అప్పటికి ఇంకా అంత పెద్దగా ట్రాక్ సిస్టమ్ లేదు కదా, అలా ఉంటే పాడొచ్చు, ఇద్దరం కలిసి పాడాల్సి వచ్చినప్పుడు నువ్వు అలా ఉండకూడదు, పాటగా తీసుకో అని. లక్కీగా ఏంటంటే మా ఇద్దరికి అలాంటి సాంగ్స్ రాలేదు. అవును, ఇద్దరికి అంత భయంకరమైన సాహిత్యం ఉన్నవి లేవు. ఒకవేళ 1-2 వచ్చినా కూడా తను ఏం చెప్పాడంటే మీ ఇద్దరం పాడడం ఇది, మీరు వేరే వాళ్ళ చేత పాడించేసాయి అని చెప్పేసారు. అసలు మీ ఇద్దరం తను పాడదు, మీరు వేరే ఇంకెవరి చేతన్నా పాడించుకోండి అని చెప్పేసేవారనమాట. ఆ ఇబ్బంది ఎప్పుడు నాకు అంతగా రాలేదండి. సపోజ్ ఇంకొంచెం ఏదైనా నాకు నా నాలెడ్జ్కి తెలిసి ఏదన్నా కొంచెం బాగాలేదు ఇక్కడ అంటే నేను కొంచెం ధైర్యంగానే చెప్పేదాన్ని, ఇది బాగాలేదండి నాకు ఇబ్బందిగా ఉంది అని. అప్పుడు కొంచెం మన మాటను కూడా వినేవాళ్ళండి. అప్పుడు మీరు వదులుకోవడం కూడా పెద్ద విషయం, అంటే అవకాశం కదా. అవును, అంటే మీరు దేనికి ప్రాధాన్యత అంటే వస్తున్నాం అప్పుడే కదా మేము కూడా వస్తున్నాం. ఒక సాంగ్ వదులుకోవడం అంటే అది చాలా పెద్ద విషయం. ఎప్పుడైనా చూపుకుంటుందా ఇప్పుడు తలుచుకుంటే? అంటే మంచి పనే చేశాను అనిపిస్తుంది. చాలా గొప్ప విషయం అండి, నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చెప్తుంటే. ఎందుకంటే నాకు ఎప్పుడు మీలో ఒక గుణం, ఇది వ్యక్తిగతం అయితే ఏమనుకోకండి, కానీ అన్నయ్య గీసిన గీత నేను దాటకూడదు, అన్నయ్యకి తగ్గట్టుగా నేను ఉండాలి, అమ్మ నాన్నకి తగ్గట్టు ఉండాలనే ఆ చక్కదనం మీలో కనిపిస్తుంది. అంటే అన్నయ్య కూడా ఎప్పుడు కూడా నువ్వు ఇలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదండి. తన్ని చూసే మనకు అర్థమైపోతుంది. తన ఒక్క చూపుతో ఇది నచ్చింది నచ్చలేదు అని తను మనం గమనించి చెప్పేసేయచ్చు. మన బిహేవియర్ ఎలా ఉన్నప్పుడు తను ఒక చూపు చూశాడంటే సేమ్ మా మదర్ అనమాట, ఓకే అర్థమైపోతుంది తనకు నచ్చలేదు, తనకు నచ్చినట్టు మనం ఉండాలి. అంటే చాలామంది అంటారు, అంటే మీ ఇండివిజువాలిటీని వదులుకోవడం కదండి అది. బాలుగారు చెప్పినట్టే మీరు ఉండాలి, ఆయన పద్ధతిలోనే మీరు ఉండాలి అంటే నేనేం నష్టపోలేదు కదండి, నేనేమి నష్టపోలేదు. నేను ఫీల్ అయితే నాకు స్వాతంత్రం లేదు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలనుకుంటున్నాను అలా వెళ్ళాలనుకుంటున్నాను అంటే అప్పుడు నేను బాధపడచ్చు. నాకేమాత్రం లేదు, ఓకే. నేను ఎందుకంటే తను ఎంత కష్టపడుతున్నాడో, తను ఎంత పద్ధతిగా ఉన్నాడో, అందరితో ఎలా మెలుగుతున్నాడో అవన్నీ తన్ని ఇక్కడికి వచ్చాక, చెన్నై వచ్చాక నాకు అర్థమైంది. పెద్ద ఫ్యామిలీ మాది, ఆ ఫ్యామిలీని అంతా తనే పోషిస్తున్నారు. అలాంటప్పుడు తను ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత వర్క్ చేయాలి, డే అండ్ నైట్ వర్క్ చేసేవాడు. తను పిల్లలతో స్పెండ్ చేయలేదని అదని ఇదన్నీ అన్నా కూడా ఇంత ఫ్యామిలీ గడవాలి అంటే తను పిల్లలతో స్పెండ్ చేస్తే అవ్వదు. నేను ఆ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నాకు అర్థమయ్యాయి మోర్ దెన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరికంటే కూడా నేను తనతో ఎక్కువ స్పెండ్ చేశాను. సో నాకు అప్పుడు అర్థమైంది తను నలుగురితో ఎలా ఉంటారు, ఏమన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఇంటి దగ్గర. వన్స్ స్టూడియోకి వచ్చేసాక అసలు కంప్లీట్గా బాలసుబ్రహ్మణ్యం ఆ పాటకు చేంజ్ అయిపోతాడు అంతే. సో ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా మనం ఇలా ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలి. మనలో అనవసరంగా ఒక మాట మనం మాట్లాడకూడదు, మన గురించి ఇంకొకళ్ళు మాట్లాడకూడదు అంతే. ఆ పద్ధతి అట్లా అలవాటైపోయింది తనతో ఉండి. మాటే మంత్రము పాట పాడినప్పుడు మీరు చాలా చిన్నవారు, మీరు బాలుగారు కలిసి పాడిన ఈ పాట ఇప్పటికీ స్టేజ్ మీద హిట్ సాంగ్స్లో ఇష్టపడి, నేను ఎప్పుడైనా సినిమా పాటలు నాకు అన్నీ రావు కానీ పాడమంటే ఈ పాట చాలా ఇష్టంగా ఎంచుకునే పాట. ఆ పాట పాడినప్పుడు అంత అలవోకగా, అంత పవిత్రంగా, బ్యూటిఫుల్ మెలడీ, అది రొమాన్స్ పలికించడం కూడా అంత అందంగా ఎలా పాడారండి? యాక్చువల్గా మొదట తమిళ్లో వచ్చిందండి అది. తమిళ్లో ఇళయరాజా గారు, జెన్సీ గారు పాడారు, సింగర్ జెన్సీ గారు ఉండేవారు తమిళ్లో, ఆవిడ పాడారు. ఆ పాట విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎంత బాగుంది ఈ సాంగ్, అసలు బ్యాక్గ్రౌండ్స్ కానీ సాంగ్ కానీ ఇట్లాంటి పాటలు పాడే అదృష్టం దొరుకుతుంది అన్నప్పుడు సీతాకోకచిలుకలో ఇవాళ రికార్డింగ్ ఉందని వెళ్ళిన తర్వాత ఆ ట్యూన్ వినిపించగానే నాకు అసలు చాలా ఆనందం వేసేసింది అనమాట. ఈ పాట మనం పాడాలనుకున్నాం, మనకు వచ్చింది ఈ పాట అని. ఆ బ్యాక్గ్రౌండ్స్ మీరు ఇప్పుడు కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అండి మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఇలా చేశారా, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారా, ఇంత బ్యూటిఫుల్గా ఒక సాంగ్ కంపోజ్ చేశారా అనిపిస్తుంది. ఎన్నిసార్లు పాడాను మీరు అన్నట్టు, ఆ పాట ఎన్నిసార్లు పాడినా కూడా మనల్ని ఒక లోకల్లోకి తీసుకెళ్ళిపోతుంది. కానీ నేను అన్నయ్య కూడా ఇద్దరం చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాటని చాలా అందంగా రావాలి ఈ పాట అని ఒక తపంతో పాడా. నిజంగా ఆ పైకి వెళ్ళిన ఆ 2 లైన్లు తరే రే 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 ఓ
అదొకటి అందమైనది. ఇది ఒకటి థర్డ్ బ్యాక్గ్రౌండ్. ఆ పాటకంతా ఆయువు పట్టు మూడో బ్యాక్గ్రౌండ్ బిజిఎం తరరరరరరరా, అది చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు అది బాగుంటుంది. దాని తర్వాత వచ్చే వైలిన్ బిట్టు అది కూడా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఎంజాయ్ చేస్తూ పాడాం. అది పెద్ద పీస్ ఆర్కెస్ట్రా, ఆర్కెస్ట్రా లైవ్, మళ్ళీ లైవ్లో చేస్తాం. అంతా లైవ్ బాబోయ్. అసలు మళ్ళీ మీరు చూడండి, నాకు అంటే అంత లైవ్తో పాడడం, పక్కన అందులో ఒక దిగ్గజం. అవును, ఎస్పి బాలు గారు. ఎంత అన్నయ్య అయితే కూడా బాలు గారు పక్కన నిలబడి. అదే బాలుగారి కంటే కూడా అన్నయ్యగానే భయం ఎక్కువ అనమాట. ఎందుకంటే తను ఎలా పాడతాడు, తన క్యాలిబర్ ఏంటో అన్నీ తెలుసు నాకు కదా. పాటని ఇలా నేర్చుకొని పాడేస్తాడు తను. సో కనీసం మనం 50% వాడాలి తను మ్యాచ్ అవ్వాలంటే అనమాట. సో ఆ పాట తనతో పాడడం అనేది చాలా 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 అదృష్టం అని చెప్పాలండి నిజంగా. సో తర్వాత మీరు కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో వసంత గారు మాత్రమే నేర్చుకున్నారా? మీరు డాన్స్ చేశారా? వసంత గారు మట్టుగా నేర్చుకున్నారండి. నేను భరతనాట్యం నేర్చుకున్నాను. మీరు భరతనాట్యం నేర్చుకున్నారు. అది కూడా ఎలా అయిందంటే, నేను భరతనాట్యం నేర్చుకోలేదు. పాప పల్లవి నేర్చుకునేది భరతనాట్యం ఇంట్లో. మాస్టర్ ఇంటికి వచ్చేవారు. నేను మధ్యాహ్నం రికార్డింగ్ బ్రేక్ అయ్యి భోజనానికి వచ్చినప్పుడు ఆయన కూర్చొని ఉండేవారు. ఆ పాప ఒకరోజు తలనొప్పని, ఒకరోజు కాలు నొప్పని ఏదో ఒకటి చెప్పేది. వాళ్ళ స్కూల్లో టైర్డ్గా ఉందనో, ఆదివారం ఇవన్నో. అప్పుడు పాప ఆయన చూస్తే జాలేసి, నాకు ఊరికే చెప్పండి సార్, మీరు ఊరికే కూర్చోన్నారు కదా, నాకు చెప్పండి అన్న. అలా నేను నేర్చుకుని ఆయన అనేత చెప్పారు. ఆవిడ నా చేత అరంగేట్రం అంతవరకు వస్తుందని కూడా నాకు తెలియదు అసలు. తర్వాత ఎవరు ఇంట్లోకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అరంగేట్రం చేసే లెవెల్కి డాన్స్ చేస్తామని. తర్వాత అరంగేట్రం చేయిద్దామండి అన్నారు. అంటే అన్నయ్య అన్నారు, నాకు తెలిసి తను ఎలా చేస్తుందో నాకు తెలియదండి, అంటే ముందు గజ్జ పూజ చేస్తారు కదా, అది చేద్దాము అని చిదంబరంలో టెంపుల్లో చేసాం గజ్జ పూజ. అప్పుడు అన్నయ్యకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత అరంగేట్రం ఏమన్నారు అప్పుడు చూసి మీ డాన్స్? చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నువ్వు డాన్స్ చేస్తావని. ఇలా ఎవరికీ తెలియదు ఇంట్లో. ఊరికే ఆయన చెప్పేవి నేర్చుకునేవాళ్ళు, నా పాడికి నేను చేసుకుంటూ ఉండేదాన్ని. అది అయిన తర్వాత నేను 2-3 ప్రోగ్రామ్స్ కూడా చేశాను. ఐసీఎఫ్ ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, తర్వాత కళాసాగర్ వాళ్ళకి చేశాను. కాకపోతే ఏంటంటే డాన్సు, పాట డాన్స్ 2 ఎంచుకోవాలంటే ఒకటే ఎంచుకోవాలంటే బాగా స్టామినా కావాలి డాన్స్కి. తర్వాత స్వెట్ విపరీతంగా పోతుంది మీకు. అవును, గొంతు బాగా కొంచెం దెబ్బతింటుందని నేను చెప్పను, మనకి సహకరించదు. అది బాలమురళి గారు, చిట్టుబాబు గారు ఇద్దరు చెప్పారు నాకు. అంటే పాట వదులుకుని డాన్స్ చేయొద్దు అలా చెప్పారా? అంటే నువ్వు ఆలోచించుకో, నువ్వు డాన్స్ చేస్తూ ఉన్నావంటే పాడలేవు. అంటే నేను అనుకున్నాను అనమాట, నాకు పాట మించి వేరే ఏమీ లేదు కదా. కానీ నేను అది ఆ పాపం మా మాస్టర్ గారు అయితే ఇంత నేర్చుకొని 2 ప్రోగ్రాంలు చేసి వదిలిపెట్టకమ్మా అని కూడా అన్నారు. లేదు సార్, నాకు పాటే ముఖ్యం, నేను పాట మీద ఉంటాను. లైక్ అంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుందండి, కారణం లేకుండా ఏది ఉండదు. ఆ నేర్చుకోవడం అనేది నాకు సాగర సంగమానికి ఉపయోగపడింది. ఆ డాన్స్ అరంగేట్రం చూసే విశ్వనాథ్ గారు అది మరొక అంటే మలుపు అని చెప్పొచ్చు. బికాజ్ చాలా చాలా పెద్ద మలుపు. మీరు నటనలోకి రావడం, అఫ్కోర్స్ ఒకే సినిమాలో వేశారు కానీ గుర్తుండిపోయే పాత్ర. అప్పుడు విశ్వనాథ్ గారు చూసి అడిగినప్పుడు మళ్ళీ ఆలోచించారా, ఇది మళ్ళీ నేను యాక్టింగ్ ఫీల్డ్? ఆలోచించడం క్వశ్చనే లేదండి, నేను చెయ్యను అని చెప్పేసాను. ఓకే. ఉండాలి. విశ్వనాథ్ గారు అడిగారు, ఏడుది నాగేశ్వరరావు గారు ఆయన అడిగారు, అందరూ అడిగారు. అన్నయ్య చేతి చెప్పించారు, మా వదిన గారి చేతి చెప్పించారు, విశ్వనాథ్ గారు మిస్సెస్ చేతి చెప్పించారు. నేను చెయ్యను అని చెప్పాను. ఎంత స్పష్టత అలా ఎలా వచ్చేసింది? అన్నయ్య కూడా వద్దని అనలేదు కదా? ఎవరు వద్దలేదు. అన్నయ్య కూడా చేస్తే బాగుంటుందని చెప్పారు, అందరూ చెప్పారు. అందులో విశ్వనాథ్ గారి సినిమా తన దగ్గరుండి చూసుకుంటారు, నీకు భయం లేదంటే నాకు వద్దు, నేను కంఫర్టబుల్ కాదు, నాకు వద్దు, నేను చేయను అని చెప్పేసాను. నేను పాటలే పాడుకుంటాను. విశ్వనాథ్ గారు తెలివిగా ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి దగ్గర ఒప్పించారు. బాబాయ్ నేను మంచి క్యారెక్టర్, దాని చేత చేయిస్తాను, ఎటువంటి చెడ్డ పేరు రాదు అవన్నీ చెప్తే ఇంకా నాన్నగారు నన్ను పిలిచి అన్నయ్య అంతలా అడుగుతున్నారమ్మా నువ్వు చేయొచ్చు కానీ రిలక్టెంట్గానే ఒప్పుకున్నానండి ఆ క్యారెక్టర్. నిజం అంటే సరిపోయింది, నేను ఇష్టం లేకుండా చేయబట్టి ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోయినట్టే అనిపిస్తుంది నాకు. నాకు యాక్టింగు అంత కష్టం అనిపించలేదు, ఎందుకంటే ప్రతిదీ విశ్వనాథ్ గారు కరెక్ట్గా యాక్ట్ చేసి ఇలా చెయ్యాలి, చిన్న చిన్న మూమెంట్స్, జుట్టు ఇలా వెనక్కి వేసుకోవడం దగ్గర నుంచి ఆయన చేసి చూపించేవారు. మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు.
శైలు, నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. కానీ అయినా మీరు అలా పట్టేసి, ఎందుకంటే ఆ పాత్రలో మీకోసమే ఆ పాత్ర అల్లినట్టు అనిపిస్తుంది. అది మనకి అది విశ్వనాథ్ గారిలో ఉందండి. అది అదే నేను చేసిన ఒక్క సినిమా కాబట్టి నాకు అనిపిస్తుంది ఆయనలో ఉంది అది. అంటే అఫ్కోర్స్ మనలో కూడా ఆ జీల్ రావాలి, చెయ్యాలి అని ఆయన చేస్తుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ నేను భయపడింది ఏంటంటే కమల్ హాసన్ గారు ముందర చేయాలి. ఇది శాస్త్రీయ నృత్యమా కాదా? ఏ సాంప్రదాయం? ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? దీన్ని భరతనాట్యం అంటారు. అమ్మో, అది నాకు అసలు నాకు వచ్చే ఆయన చెప్పినట్టు ఏదో కోతులు అవి గెంతులు వేస్తున్నట్టు, భూతాలు దయ్యాలు అన్నట్టు ఆ నా డాన్స్ సినిమా డాన్స్కి సరిపోదు. ఎందుకంటే సినిమా డాన్స్లో అన్నీ మిక్స్ అవుతాయండి. కథక్కు అన్నీ మిక్స్ చేస్తారు. కూచిపూడి ఎక్కువగా ఉంటుంది శేషు మాస్టర్ గారికి డాన్స్లో. అందులో ఆ సినిమాకి 3 డాన్స్ మాస్టర్లు. సో ఇలా అందులో ఒక పాటకి శేషు మాస్టర్ గారు, ఒక పాటకి రఘురామ్ మాస్టర్ గారు. నాకు వేదానికి రఘురామ్ మాస్టర్ గారు, ఓం నమ శివాయకి శేషు మాస్టర్ గారు. శేషు మాస్టర్ గారు అయితే 1 వీక్ నాకు రిహార్సల్స్ ఇప్పించారు. అంటే పాట పెట్టి రిహార్సల్స్ అంత రిహార్సల్ చేసి అంతా ఓకే చేసుకున్న తర్వాత సెట్కి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు ఈ మూమెంట్ మార్చేద్దాం, ఆ మూమెంట్ ఇలా మార్చేద్దాం. నాకు భయం వచ్చేసేది, బాబోయ్ నేను చేయలేనేమో అని. కానీ చేయించారు, బాగా చేయించారు. నీకేం భయం లేదు, నువ్వు టైం తీసుకో అని. బట్ డాన్స్ కొంచెం కష్టపడ్డాను, కానీ నటన మటుకు విశ్వనాథ్ గారు చెప్పినట్టే చేశాను. ఆయన ఎలా చెప్తే అలా చేశాను.